Good morning, dear students. We are in a cost accounting subject, contract costing. In yesterday's class, we have done a problem and I gave one homework also. Yesterday, I introduced this topic. And this is previous year's Kakatiya University question papers question. Prepare contract account from the following information given below. See, in the problem, you can see 2021-22 is given, 22-23 is given. So separately, two contract accounts we have to prepare. Now, how to prepare, I will tell you. You first of all note down this problem. Note this problem. You're able to see the problem, no? Are you able to see the problem? మీకు ప్రాబ్లం కనపడుతున్నదా స్క్రీన్ మీద? Yes, sir. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. This is previous question papers problem. You note down this. Okay, sir. Total problem is over. Yes, sir. Okay. So yesterday you shared me the answer, no? Yesterday, did you share the answer to me? Yesterday's problems? నాకు షేర్ చేసావా నిన్న? Yes, sir. రాత్రి చేసావు కదా, 7ంటికి అట్లా షేర్ చేసావు కదా, అదే మరి నేను అడిగి. చేసా sir. ఓకే ఓకే ఓకే. సో డ్రా ద ప్రొఫార్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్. ఫస్ట్ ఇయర్స్ కాంట్రాక్ట్ అకౌంట్ యూ డ్రా ద ప్రొఫార్మా. ఫర్ 2 years సపరేట్లీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్. ఓకే, 2 సంవత్సరాలకు సపరేట్ గా తయారు చేయాలి. ఫస్ట్ ఇయర్ కు అంటే ఇది ఇయర్ 2021-22కు ఫస్ట్ తయారు చేయి కాంట్రాక్ట్ అకౌంట్. 2021-22 లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ మెటీరియల్స్, వేజెస్, ఎక్స్పెన్సెస్ ఇవి వస్తాయి కదా, నిన్న చెప్పాను కదా. Yes, sir. ఫస్ట్ 21-22 ఒక్కటే చేయడానికి ట్రై చేయి. ఐ విల్ టెల్ హౌ టు డూ. ఓకే,
now? Yes. Is the screen visible to you now? కనపడుతున్నదండి స్క్రీన్? No, sir. కనపడట్లేదా? ఈ సొల్యూషన్ కనపడట్లేదా మీకు? కనపడకపోవటం ఏంటి? కనపడట్లేదా? ఏమీ కనపడట్లేదా స్క్రీను? No, sir. జస్ట్ మినిట్. కనపడట్లేదా ఇప్పుడు? కనపడట్లేదా? కనిపిస్తుంది సార్. మరి ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా. సరే ట్రై చేసావా? ఇప్పుడు ప్రాబ్లం 21-22 కాంట్రాక్ట్ అకౌంట్ చేయమన్నాను. ప్రాబ్లం ఒకసారి చూస్తే మెటీరియల్స్ 3 lakhs ఉంది కదా ఫస్ట్. సో మెటీరియల్స్ 3 lakhs వేసాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ. ఓకే. ఓకే సార్. దెన్ వేజెస్ 2,30,000 కదా, 2,30,000 వేసాను. దెన్ ఎక్స్పెన్సెస్ 35,000 ఉంది కదా, ఎస్ సార్. 35,000 వేసాను. ఇవి మూడే కదా మనకు ఉన్నాయి ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. ఓకే. రైట్ సైడ్ చూస్తే మీకు ప్రాబ్లం ఒక్కసారి చదివితే మెటీరియల్స్ ఎడితే ఎండ్ అని 13,000 ఇచ్చాడు కదా. ఎస్. అదే నేను ఇక్కడ వేసాను చూడండి. మెటీరియల్స్ ఎడితే ఎండ్ 13th. నిన్న ప్రాబ్లంలో చెప్పాను కదా, ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉంటుందో మనకు మెటీరియల్స్ కానీ మెషినరీ కానీ ఏదైనా మిగిలింది ఉంటుందో అది క్రెడిట్ సైడ్ వేయాలని చెప్పాను. సో మెటీరియల్స్ ఎడితే ఎండ్ 13,000 ఉంది, అది వేసాను క్రెడిట్ సైడ్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇక బ్యాలెన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక్కోవాలని చెప్పాను. వర్క్ సర్టిఫైడ్ రావాలి మనకు. ఇక్కడ 8 lakhs ఎట్లా వచ్చింది అంటే నిన్న మీకు చెప్పాను కదా, ఒక ఫార్ములా ఇచ్చాను కదా. ఎస్ సార్. ఏం చెప్పాను? 75,000 సర్టిఫైడ్ వర్క్ ఎంత ఉందో చూడండి ఒకసారి. 75% ఉంది కదా. 50% టు 90% ఉంటే ఏమని చెప్పాను? ఇంటూ 2/3 వేయాలని చెప్పాను కదా. ఎస్ సార్. సో అదే ఇక్కడ చూడండి మీకు వర్కింగ్ నోట్స్ లో ప్రాఫిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. సో ఆ ఫార్ములాను ఉపయోగిస్తే ప్రాఫిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ ఎట్లా వచ్చింది అంటే యూ కెన్ సీ ఇట్. ఎట్లా 8 lakhs ఎట్లా వచ్చింది చూడండి, ఇక్కడ వేస్తున్నాను చూడండి. మనకు 6 lakhs కదా, క్యాష్ రిసీవ్డ్ 6 lakhs కదా. ఎస్ సార్. 6 lakhs ఇంటూ 2/3 సర్టిఫైడ్ వర్క్ రావాలి అంటే సారీ ఐఎమ్ క్లియరింగ్ ఇట్, జస్ట్ ఎ మినిట్. మనకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. క్యాష్ రిసీవ్డ్ ఈజ్ 6 lakhs బై మనకు మొత్తం సర్టిఫైడ్ వర్క్ ఎంత రావాలి అంటే ఇంటూ 100/75 వేయాలని చెప్పాను. ఇక్కడ నిన్నటి ప్రాబ్లంలో అంటే 80% సర్టిఫైడ్ వర్క్ ఉంది, కానీ బట్ హియర్ ఇట్ ఈస్ 75% ఉంది. ఇక్కడ ఈ 8 lakhs రావాలి అంటే క్యాష్ రిసీవ్డ్ ఇంటూ 100/% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ అని చెప్పాను, అవునా? ఎస్ సార్. కాబట్టి 6 lakhs ఇంటూ 100/75
ఇది వేస్తే యూ విల్ గెట్ 8 lakhs. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. యూ విల్ గెట్ సర్టిఫైడ్ వర్క్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమౌంట్ Yes, వచ్చేసి sir. 8 lakhs వస్తుందండి, వర్క్ సర్టిఫైడ్. ఓకేనా? Okay. యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. మీకు Yes, ప్రాబ్లమ్ sir. లో ఒకసారి చూస్తే 6 lakhs క్యాష్ రిసీవ్డ్ 6 lakhs అని ఇచ్చారండి, సర్టిఫైడ్ వర్క్ 75% అని ఇచ్చారు. I will show to you once. Okay, share you the problem. Where is that problem? So you can see here in the problem, cash received is 6 lakhs, certified work is 75%. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు మళ్ళించడానికి ప్రాఫిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా వస్తుంది అంటే క్యాష్ రిసీవ్డ్ ఇంటూ 100 బై పర్సంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ 75%. ఇది వేస్తే మీకు యూ విల్ గెట్ 8 lakh rupees. మీరు క్యాన్సిల్ చేసి చూడండి కావాలంటే. డిడ్ యూ గెట్ ఇట్? 8 lakhs వచ్చిందండి. Yes, sir. Yes. ఓకే, సో 8 lakhs వచ్చింది కాబట్టి సో అదే నేను ఇక్కడ మీకు చేసి చూపించాను. వేర్ ఇస్ ఇట్? సో అదేనండి, యూ కెన్ సీ హియర్ 8 lakhs is here. ఓకే, నౌ కమ్ టు దిస్. ఈ 8 lakhs లో మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు మళ్ళించవలసిన అమౌంట్ ఎంత, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత అనడానికి మీకు నిన్న ఫార్ములా చెప్పాను కదా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? 2/3. 2/3 ఇంటూ Notional profit into. ఓకే, నోషనల్ ప్రాఫిట్ ఇక్కడ మీకు వచ్చింది కదండి. బ్యాలెన్స్ తేలిస్తే ఇప్పుడు ఈ రెండు టోటల్ చేస్తే 8,13,000 వచ్చిందండి. అదే బ్యాలెన్స్ ఇక్కడ అదే టోటల్ ఇక్కడ వేసేసి ఇఫ్ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్ యూ విల్ గెట్ 2,48,000. దిస్ ఈజ్ నోన్ యాజ్ నోషనల్ ప్రాఫిట్. అంతేనండి, నోషనల్ ప్రాఫిట్ అంటారని చెప్పాను కదా దాన్ని. Yes, sir. సో 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ దట్ ఈస్ 2,48,000. ఇంకేం చెప్పానండి దీంట్లో? అంతేనా? Cash Cash received by work certified. ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ 6 lakhs బై 70. నాట్ 75%, 8 lakhs కదా వర్క్ సర్టిఫైడ్. Yes, sir. మనం ఇక్కడ కనుక్కున్నాం కదండి 8 lakhs. సో అదే తెచ్చి ఇక్కడ వేస్తాం కింద. దీన్ని సాల్వ్ చేయండి, ఎంత వచ్చిందో నాకు చెప్పండి. యూ సాల్వ్ ఇట్ అండ్ టెల్ మీ ది ఆన్సర్. 2/3 ఇంటూ 2,48,000 ఇంటూ 6 lakhs బై 8 lakhs. జీరోస్ కొట్టేశాను. 2 4s ఎంత వచ్చిందండి? వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ యూ గెట్ వెన్ యూ సాల్వ్ దిస్? Yes, what is the answer that you got? Two lakh 48,000 into 86. 2,48,000 into 2/3 into 6 lakhs by 8 lakhs. What is the answer that you got? One lakh 86,000. 1,86,000 వస్తున్నదా? ఎట్లా వస్తుంది? కరెక్ట్ కొట్టండి, నేను చేస్తాను. ఆగండి.
Let me do it. 2,48,000 into 2 by 3 into 6 lakhs by 8 lakhs. I will do it. Just a minute. Okay. Now you can see 1,23,999, sir. okay, just a minute. All zeros I cancelled. Okay. 2 fours are. Okay. Now 3 twos are 3 1, 3 twos are 6. 2 ones are 2 twos are. Then 2,48,000 by 2. It will clearly give you 1,24,000. What 1,86,000? Somebody told 1,80,000 plus. It is 1,24,000 directly coming. 1, Yes, sir. 2 ones are 2, 2 twos are 4, 2 fours are 8, 3 zeros are there, 3 zeros. 1,20,000, that 1,24,000 only I am shown here. You can see here. Okay. So notional profit 2,48,000. That is brought down here, right side. That is credit side. So 1,24,000. And remaining from 2,48,000, if you deduct 1,24,000, you will get 1,24,000. So same 50%, 50% వచ్చినాయండి profit and loss account work in progress. So total is 2,48,000. Is it clear or is there any doubt? No, sir. No. నిన్న మీకు ఇచ్చానండి, హోంవర్క్ ఇచ్చాను, ఒక లెక్క చేశారు, ఒక ఇద్దరు నాకు చేసి పంపించారు. అది చేయగలిగితే ఇది కూడా అంతేనండి, ఇందులో ఏం తేడా లేదు. ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ దే విల్ గివ్. ఈ వర్కింగ్ నోట్స్ క్లియర్ గా రాసుకోండి. యు ప్రిపేర్ వర్కింగ్ నోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కంప్లీట్ దిస్ నోట్స్. ఈ 21, 22 అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ కు చేద్దాం ఎట్లా చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ దిస్. ఈ వర్కింగ్ నోట్స్ ప్లస్ ఈ టేబుల్స్ క్లియర్ గా వేసుకోండి. So for second years, that is 22, 23. In the next class, I will tell, because the time is running out. Only 5 minutes time is there. Not even 5 minutes. Okay. Immediately you join the class again with the same link.